హ్యాపీ అండ్ రిచీ. సో నేను ఇప్పుడు కిచెన్ లోకి ఎందుకు వచ్చేసాను అని అనుకుంటున్నారు కదా. సో బయట అయితే క్లైమేట్ చల్లగా ఉంది. సో వర్షం పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలా వర్షం చినుకులు పడుతున్నప్పుడు మనము ఏదన్నా లైక్ పుల్లగా కారంగా మన నాలుగుకి టచ్ అవుతూ తింటూ ఉంటే ఆ ఫీలే వేరు కదా. సో మరి ఇప్పుడు బయట క్లైమేట్ అలాగే ఉంది కాబట్టి సో మాకు కూడా అలాగే మా నాలుకకి ఒక స్నాక్ ఏదన్నా లైక్ పుల్లగా కారంగా తగులుతూ తింటూ ఉంటే బాగుంటుంది అని అనిపించి నేను ఇప్పుడు ఒక ఈజీ స్నాక్ చేద్దామన్న థాట్లో కిచెన్లోకి వచ్చాను అనమాట. సో ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా చూపించేస్తే మీరు కూడా చక్కగా ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు అన్న థాట్లో ఈ వ్లాగ్ని షూట్ కూడా చేసేస్తున్నాను. యూజువల్లీ ఈ స్నాక్ని మనం చాలాసార్లు తినాలి అని అనుకున్నప్పుడు వెంటనే రెడీమేడ్గా బయటకు వెళ్ళి ఒక మిక్చర్ బండి దగ్గర నుంచుని చక్కగా వాళ్ళతో ఆ మిక్చర్ అనేది రెడీ చేయించేసుకుని పుల్లగా కారంగా మన నోటికి అలా టేస్ట్ని ఇచ్చేస్తూ ఉంటాము. బట్ బయట వాళ్ళు లైక్ నేను ఇదివరకు అట్లాగే చేసేదాన్ని. కానీ వన్స్ ఎప్పుడైతే నేను పిల్లలు పుట్టిన తర్వాత నుంచి కొంచెం ఇంటి హెల్దీ ఫుడ్ హోమ్ ఫుడ్డే నేను ట్రై చేస్తున్నాను. నాకు వచ్చినంత వరకు జంక్ ఫుడ్స్ని కూడా ఏదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇది నేను లైక్ ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. ప్రతి స్నాక్ నేను చేయగలిగింది లైక్ యూట్యూబ్ వీడియోస్ చూసి నాకు వంట అంత ప్రత్యేకంగా రాదు. సో యూట్యూబ్ వీడియోస్ చూసి అవి చూసి ఇవి చూసి నేను కూడా నేర్చుకుని కొన్ని మా మమ్మీ దగ్గర నేర్చుకున్నవి అట్లా నేర్చుకున్నవన్నీ కూడా నాకు తెలిసినవి నేను చేస్తూ మీకు కూడా చూపించేద్దామని అనుకుంటున్నాను. సో యూజువల్లీ అట్లా వెళ్ళి మిక్చర్ అవన్నీ చేయించుకుంటే వాళ్ళు మరి ఎట్లాంటి చేతులు పెడతారు ఏంటి అవన్నీ కూడా తెలిసిందే కదా. పిల్లలకి అంత హెల్దీ కాదు. మన బాడీ ఎంత అడాప్ట్ అయిపోయినా కూడా ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్కి సో తొందరగా చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారు ఈ జనరేషన్ కిడ్స్. అండ్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఇంట్లో చేసిందే పెట్టడం బెస్ట్ అనే థాట్లో సో మాకు అండ్ పిల్లలకి ఇద్దరికి కలిపి ఇవాళ మాకు అలా తినాలనిపించింది కాబట్టి ఒక ఈజీ స్నాక్ని నేను చేసేపోతున్నాను. అదే మిక్చర్. సో యూజువల్లీ మనం మరమరాలతో చేసుకోవచ్చు, అటుకులతో చేసుకోవచ్చు, బజ్జీతో చేసుకోవచ్చు, చాలా రకాల కైండ్స్ ఆఫ్ మిక్చర్స్ ఉంటాయి బయట బండి దగ్గర. ఇవాళ నేనైతే అటుకులతో బజ్జీ మిక్చర్ టైప్ చేద్దాము అన్న థాట్లో అటుకులతో చేస్తున్నాను అనమాట. సో అటుకులతో ఎందుకు చేస్తున్నానంటే అప్పుడప్పుడు మనం కానీ పిల్లల ఫుడ్ ఇంటేక్లో కూడా అటుకులు ఇంక్లూడ్ చేయటం వల్ల ఫైబర్ అనేది మంచిగా వెళ్తుంది అండ్ ప్రోటీన్స్ కూడా. సో అందుకని చెప్పేసి ఇవాళ నేను అటుకులతో హెల్తీగా ఇంట్లోనే మిక్చర్ చేద్దాము అన్న థాట్లో ఇవాళ స్టార్ట్ చేసేస్తున్నాను. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇక్కడ రెడీ పెట్టేసుకున్నాను, చూపించేస్తాను, వచ్చేయండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసి చూపిస్తాను అని చెప్పి దానికన్నా ముందు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మనం ప్రాసెస్ అంతా చేసేసిన తర్వాత మా ఇద్దరు హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా పెట్టే వరకు ఆగరు కాబట్టి సో ఫస్ట్ వాళ్ళ బౌల్స్ అనేవి నేను క్లీన్ చేసేస్తే మనం రెడీమేడ్గా మనతో పాటు నేను ఎట్లాగో బయోడిగ్రేడబుల్ ఆ బౌల్స్ టైప్ వాడుతున్నాం అనమాట మా కోసం అని చెప్పేసి. సో అందుకని పిల్లల కోసం ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దీని అయితే నీట్గా ఒకసారి క్లీన్ చేసి ఇచ్చేస్తాను. సో ప్రతిసారి కూడా పిల్లలకి పెట్టే ముందు నేను ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి హాట్ వాటర్తో ఒకసారి అట్లా ఇట్లా లైక్ హాట్ వాటర్తో నార్మల్ రిన్స్ లాగా చేసేసి అప్పుడు పెడతారనమాట ఏదైనా కూడా. నేను నా కిడ్స్కి సంబంధించిన ఫీడింగ్ యాక్సెసరీస్ కానీ టాయ్స్ కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ బాటిల్స్ పాసిఫైయర్స్ ఇట్లా అన్నీ కూడా ఈ లవ్లాక్ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ క్లెన్జర్నే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది నేను యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఇది న్యాచురల్ ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది అనమాట. ఈ లిక్విడ్ క్లెన్సర్ కూడా గుడ్నెస్ ఆఫ్ నీమ్ లెమన్ అండ్ బేసిల్తో ఎన్రిచ్ అయి ఉంది. బికాజ్ ఈ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఏంటంటే ఒక స్పాట్లెస్ క్లెన్లీనెస్ కనిపించడమే కాకుండా మన బేబీ ఫీడింగ్ ఎసెన్షియల్స్ అనేవి 100% జర్మ్ని డిస్ట్రాయ్ చేసే విధంగా కూడా ఇది వర్క్ చేస్తుంది. అండ్ అంతేకాదు యూజువల్లీ బేబీస్కి మనం మిల్క్ ఇచ్చినప్పుడు బాటిల్స్లో ఆ మిల్క్ స్మెల్ అనేది అలా ఉండిపోతూ ఉంటుంది అనమాట. బికాజ్ వేరే కెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు ఒక్కొక్కసారి. కానీ ఇది న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేయబడింది కాబట్టి ఆ బ్యాడ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా నీట్గా క్లీన్ చేసేసి స్టెయిన్స్ అనేవి ఏమీ కనిపించకుండా చేసేసి అండ్ ఒక మంచి ఫ్రేగ్రెన్స్ని కూడా ఇస్తుంది, న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ అనేది కూడా ఇస్తుంది అనమాట. అలాగే డర్ట్ని రిమూవ్ చేసేసి జర్మ్స్ అనేవి కిల్ చేసి ఒక పవర్ఫుల్ క్లీనింగ్ టూల్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో నీమ్లో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే లెమన్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, బేసిల్ వచ్చేసి శానిటైజేషన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా కలగలిపి ఈ క్లెన్జర్ అనేది నేను ఎంచుకున్నాను.
ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ సైజెస్ కూడా ఉంటాయి. నేనైతే 1000 ml తీసుకున్నాను బికాజ్ హ్యాపీ రిచ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను డైలీ యూస్ చేస్తాను కాబట్టి నేనైతే ఇంత పెద్ద బాటిల్ తీసుకున్నాను. సో మీకు ఇట్లా డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు ఏది సూటబుల్ అనుకుంటున్నారో మీరు అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ రీఫిల్ ప్యాక్స్ కూడా ఉంటాయి. సో వన్స్ మనం ఈ బాటిల్ పర్చేస్ చేసిన తర్వాత మనం రీఫిల్ ప్యాక్ కూడా తీసుకుని అది మనం ఈ బాటిల్లో మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా పిల్లల విషయంలో బెటర్ హైజీన్ ఇవ్వాలనే కోరుకుంటాను. మరి నాలాగా మీరు కూడా మీ పిల్లలకి అలాగే ఒక బెటర్ హైజీన్ని అండ్ బేబీ హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలనుకుంటే మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ అలా వాష్ చేసిన తర్వాత నేను ప్రతిసారి కూడా పిల్లలకి సంబంధించిన యుటెన్సిల్స్ కానీ ఏదైనా కూడా నేను మళ్ళీ ఒకసారి హాట్ వాటర్తో రిన్స్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు హాట్ వాటర్తో రిన్స్ చేసేద్దాం. ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సినవి అటుకులు, వేరుశనగలు, పసుపు, ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, చాట్ మసాలా, లెమన్, ఆనియన్, కొత్తిమీర అండ్ నెయ్యి. సో చాలా సింపుల్ గా చాలా మినిమల్ ఐటమ్స్ లో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మనం హెల్దీగా టేస్టీగా నోటికి పుల్లగా కారం అనిపించేలాగా చక్కగా ఈ క్లైమేట్ కి సరిపడేలాగా చేసుకునే స్నాక్ అన్నమాట ఇది. సో చూసారు కదా, ప్రతి ఇంట్లో కూడా నాకు తెలిసి పఫ్డ్ రైస్ అనేది ఉంటుంది స్టాక్. అండ్ సేమ్ వేరుశనగలు ఇవన్నీ కూడా డైలీ మనం యూజ్ చేసే ఐటమ్సే కాబట్టి అన్ని ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చిటికలో అలా రెడీ చేసేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు స్నాక్ అనేది. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. వచ్చేయండి. అరే నేను వచ్చేయండి అన్నది వాళ్ళంటరా, నిన్ను కాదు. వచ్చాడమ్మా మా కుకింగ్ పిచ్చోడు. అట్లుంటది మనతోని. ఎట్లారా, ఎలా ఇట్టావురా? అంత దీర్ఘంగా అటు తలుపేసి మరీ వచ్చాను కదరా నువ్వు గేమ్స్ ఆడుకుంటున్నావని. ఎలారా? వచ్చేయండి అన్నది నిన్ను కాదమ్మా, వీళ్ళందరినీ అన్నా వచ్చేయండి అని. నువ్వు రాకూడదు అట్లా. ఇది నువ్వు కుక్ చేయటానికి నీకు రాదమ్మా. ఇది కారంతో కూడిన పని కదమ్మా. నువ్వు బాగా చేస్తావా? నువ్వు బాగా చేస్తావు తల్లి, నాకు తెలుసా విషయం. సరే నువ్వు పక్కన నుంచి చూడు, అమ్మకి హెల్ప్ చేయి, ఓకేనా? నేర్చుకో ఎలా చేయాలి ఏంటి అనేది. నీకు రాదమ్మా కటింగ్స్ అవన్నీ. అలా చెయ్యాలా? అలా చెయ్యాలా కటింగ్స్? వస్తుందా నీకు? ఇంకేమొస్తుంది నీకు? అమ్మో అయ్యి నైఫ్ తీయకూడదు. నీకు ఇంకేమొస్తుంది చెప్పు. బొమ్మతో కట్ చేసేది వేరే బంగారు. నువ్వు పంచే, నువ్వు ఆనియన్ నైఫ్ తెచ్చుకో, నేను ఇవి చేస్తా, ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే, నైస్ ఐడియా. యా, గో గెట్ యువర్ ఆనియన్ అండ్ యువర్ నైఫ్. వచ్చేయండి అనగానే వచ్చేసాడు, పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. సో ఇంకా రండి, వాడు వచ్చేలోపు మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే ఆనియన్ ని నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు కూడా తెచ్చుకోవాలా బంగారు? ఏంటి కిచెన్ సామాగ్రి అంతా తెచ్చుకున్నావు? అయ్యో, మా వాడు స్టవ్తో సహా అన్నీ తెచ్చుకున్నాడు. అమ్మో, ఆనియన్, నైఫ్, ప్లేట్, ట్రే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెటప్ తెచ్చుకున్నాడు. ఇంకా గిన్నెలు కూడా తెచ్చుకోవాలంటే ఏం గిన్నెలో మరి. కావాల్సిన ఆనియన్ అయితే కోసేసుకున్నాము. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. అలా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యే వరకు కూడా ఉండాలి. సో వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే కూడా అటుకులు ఏవైతే ఉన్నాయో అవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అలాగే చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా ఆయిల్ అంతా కూడా కారిపోయి ప్లేట్ ఇట్లా ఉండే వరకు కూడా మనం విదిలించుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఇట్లా బౌల్లోకి వేసేస్తున్నాను. సో నాకు కావాల్సిన అటుకుల క్వాంటిటీ సైజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే వేసిన గుళ్ళు, సో ఇవి కూడా తీసేసుకున్నాను అనమాట ఇట్లా. సో ఇవి కూడా కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్లేవర్ వచ్చేలాగా కూడా. అలా నాకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ అటుకులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ నేను గ్రౌండ్ నట్స్ ఏవైతే వేరుశనగలు పెట్టుకున్నామో అవి నేను మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను.
సో మనకు కావాల్సిన వేసిన గుళ్ళు ఈ కలర్ కొంచెం మనకి తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ తెలిసేలాగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. అండ్ సేమ్ అటుకులు కూడా పఫ్డ్ రైస్ కూడా ఆ క్రిస్పీనెస్ తెలియాలి మనకి. సో అలా వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. సో మన రెండు రెడీగా ఉన్నాయి అండ్ ఆయిల్ అంతా కూడా పీల్చేసింది కాబట్టి వీటిని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో మనం వేయించుకున్న అటుకులన్నీ కూడా ఒక బౌల్లోకి నేనైతే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో సేమ్ మనం ఏవైతే వేసిన గుళ్ళు వేయించుకుని పెట్టుకున్నామో ఆ పప్పులు కూడా కలిపేస్తున్నాను. సో మనం ఎట్లా తింటాము అనే దాన్ని బట్టి కూడా మనం అంత క్వాంటిటీ కూడా వేయించుకోవచ్చు అనమాట. సో మాకు ప్రస్తుతానికి ఇవి సరిపోతుంది కాబట్టి అంతే చేసుకుంటున్నాము. మీకు ఒకవేళ ఇంకా వేరుశనగ గుళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇంట్లో తినేవాళ్ళు. సో అప్పుడు మనం ఇంకొన్ని ఎక్కువ వేయించుకోవచ్చు. మేము యూజువల్ ఎక్కువ తినము. మా హ్యాపీ రిచ్ కూడా అంత తొందరగా పప్పులు ఇప్పుడిప్పుడే కొంచెం అంత నవల్టాలు అవి రావు కాబట్టి సో లైట్గా వేస్తున్నాను. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొరియాండర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం టేస్ట్ కోసం నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. సో కావాల్సిన అన్నీ కూడా వేసాం కాబట్టి ఆఖరిగా ఫైనల్ టచ్లో లెమన్. స్మెల్ అలా అవుతుంది అన్నమాట. సో అలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో అటుకులు మనం ఆయిల్లో ఎందుకు వేయించుకున్నాం అంటే హెల్దీ స్నాక్ అని చెప్పి మీరు మళ్ళీ అటుకులు ఆయిల్లో వేయించారు కదక్క అని అడగచ్చు. సో ఆయిల్ అనేది అప్పుడప్పుడు కొంచెం యూజ్ చేయటంలో పెద్ద ప్రమాదం ఏమీ రాదు. మిగతా అన్ని వంటల్లో ఆయిల్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట మనం. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఇలా అప్పుడప్పుడు అవసరమైన వంటలకు మనం ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటూ చాలా బాగుంటుంది. బికాజ్ ఆ టేస్ట్ అప్పుడే బాగుంటుంది, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ ఉంటేనే బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను అట్లా చేశాను అనమాట. అండ్ ఇలా ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుని అలా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఉప్పు కారాలు అవి ఇంకొకవేళ సరిపోతాయి అనుకుంటే ఓకే, లేదు ఇంకొంచెం కావాలి అనుకుంటే మాత్రం మీరు అలా మిక్స్ చేసుకోవచ్చు. బయట బండి దగ్గర లేకపోతే ఇంట్లో కొంతమంది ఇదే మిక్చర్ని లైక్ బజ్జీ వేసుకుని చేసుకుంటారు, టొమాటో మిక్చర్ లాగా చేసుకుంటారు, టొమాటో అవన్నీ కూడా వేసుకుని చేసుకుంటారు. సో నేనైతే ఇట్లా ఓన్లీ దీని వరకే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా ఈజీ ప్రాసెస్లో నేను చూపించేస్తున్నాను. టొమాటో కట్ చేసుకుని వేసుకోవడం కూడా ఈజీ ప్రాసెస్, కానీ అది ఇంకొక రోజు ఎప్పుడన్నా వేరే మిక్చర్ ఆ మిక్చర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ టేస్ట్ చూసేద్దాము అన్నీ సరిపోయినాయా లేవా అనేది. సో టేస్ట్ చేసి చూసిన తర్వాత కొంచెం కారం అనేది ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనిపించింది. సో మనం తినడానికి అందుకనే పిల్లల కోసం అని చెప్పేసి విడిగా కొంచెం తీసాను వాళ్ళకి. సో వాళ్ళకి కారం లేకుండా విడిగా కొంచెం క్రిస్పీగా ఉంటే తింటారు, వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి అవి కొన్ని పిల్లలకి తీసి మా కోసం కారం అవన్నీ కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకుని సో ఫైనలీ ఇప్పుడు సూపర్ ఉంది. సో నా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో గిన్నెలో సర్వ్ చేసేసుకుని ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేసేద్దాం. సో నా కోసం మా మదర్ కోసం యాజ్ యూజువల్గా బండి దగ్గర తినే ఫీలింగ్ రావాలి అన్న థాట్లో ఈ బౌల్స్లో వేసుకుంటున్నాం అనమాట మేము. సో నాకు మా మదర్కి అయితే మేము రెడీగా పెట్టేసుకున్నాము, ఇంకా తింటమే ఆలస్యం. మరి మాతో పాటు మా బుల్లి బంగారాలకు కూడా పెట్టాలి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు వాష్ చేసి పెట్టుకున్నాం కదా, నీ గురించే చెప్తున్నా. దా ఇదిగో
సో మనం అనుకున్న చాట్ అయితే లైక్ మిక్చర్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మా మమ్మీకి ఇచ్చేసి నేను కూడా అలా ఎంజాయ్ చేస్తాను. ఆల్రెడీ హ్యాపీ రిచ్ తినేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా అమ్మా ఇదిగో అన్నీ సరిపోయలేవో చూడు. అన్ని కరెక్ట్గా సరిపోయింది. అవునా? కారం ఏ ఆగు నాది కూడా తెచ్చేసుకుంటా. సో అలా ఇలాంటి చల్లటి క్లైమేట్లో మేమైతే చక్కగా ఇట్లా మిక్చర్ చేసుకుని ఇంట్లోనే హెల్దీగా తినేస్తున్నాము. సో బయట బండి దగ్గరికి వెళ్ళి తినాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఇట్లా ఇంట్లోనే చేసుకోవచ్చు అని తెలియని వాళ్ళు తెలుసుకోండి. లైక్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. సో మేమైతే తినేస్తున్నాం. మమ్మీ అయితే అసలు గ్యాప్ ఇవ్వకుండా తినేస్తుంది. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అనేది మీరు ట్రై చేస్తే కనుక చెప్పేయండి. అండ్ ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ట్రై చేస్తాము అని ఒక కమెంట్ పెట్టేసేయండి. సో నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మీ అందరూ కూడా ఆల్టర్నేటివ్ డే మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్లో వచ్చే వ్లాగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్స్ని మాకు ఇస్తూ ఉండండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఒక చిన్న సర్ప్రైజెస్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా వాచ్ అని చెప్పి నా రబ్బర్ బ్యాండ్స్ కానీ లేకపోతే థ్రెడ్స్ కానీ ఏది కనిపించినా కూడా చేతులకి వేసుకుని అవి వాచ్ అన్నట్టు కొంచెం ఇది చేస్తున్నారనమాట. అందుకని చెప్పి వాళ్ళ కోసం ఇట్లా 2 వాచెస్ తీసుకున్నాను. సో ఒకటి సూపర్ హీరోస్ వాచ్ అండ్ ఇంకోటి మినియన్స్ వాచ్ అనమాట. సో ఫ్రెండ్షిప్ డేకి గుర్తుగా నా నుంచి వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్. అండ్ మా ముగ్గురు కోసం నేను చెప్పినట్టు బ్యాండ్స్. సో నేనైతే రెడీ అయిపోయా, వాళ్ళు కూడా రెడీ, పిలిచేస్తాను. అండ్ మన ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్